అన్నింటికీ యాప్లు వచ్చేశాయి. అందులో భాగంగా డేటింగ్ యాప్లు సైతం వెల్లువెత్తాయి. ఈ డేటింగ్ యాప్ను ఆసరాగా చేసుకుని దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఓ పెద్ద కుంభకోణమే జరుగుతుంది. దీంతో పలువురు పురుషులు జేబులు గుల్ల చేసుకుని బాధితులుగా మారి లబోదిబోమంటున్నారు. ఈ కుంభకోణాన్ని ముంబైకి చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త దీపికా నారాయణ్ భరద్వాజ్ ఇటీవలి వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ డేటింగ్ యాప్ ద్వారా అంధేరి వెస్ట్లోని ది గాడ్ ఫాదర్ క్లబ్ ఈ తరహా మోసానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. ఈ యాప్ ద్వారా ప్రతిరోజు దాదాపు 12 మంది బాధితులుగా మారుతున్నారని వెల్లడించారు. బాధితులుగా మారిన వారు 23,000 నుంచి 61,000 వరకు నగదు చెల్లిస్తున్నారని తెలిపారు. వేలకు వేలు నగదు చెల్లించిన బాధితులకు సంబంధించిన బిల్లులను ఈ సందర్భంగా ఆమె తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ పోస్ట్ 4 మిలియన్ల మంది వీక్షించారు. ఇక ఈ వ్యవహారంపై నెటిజన్లు సైతం తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరుగుతుందంటే, ఈ డేటింగ్ యాప్ ద్వారా అందమైన అమ్మాయిలను కనెక్టివిటీ చేస్తారు. వారు తమ మాటల ద్వారా అబ్బాయిలను ముగ్గులోకి దింపుతారు. అలా వారిని మాటల్లో పెట్టి ఆ హోటల్ ఈ హోటల్ అంటూ పెద్ద పెద్ద హోటళ్లకు అబ్బాయిలను తీసుకువెళతారు. ఆ క్రమంలో తమకు నచ్చిన ఫుడ్ ముందు ఆర్డర్ ఇస్తారు. శుభ్రంగా తినేసి ఇప్పుడే వస్తానంటూ అబ్బాయిలకు ఆ అందమైన అమ్మాయిలు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతారు. ఇవేమీ తెలియని అబ్బాయిలు ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చుంటారు. చివరకు బిల్లు తెమ్మని వెయిటర్కు చెప్తారు. అలా వెయిటర్ తీసుకువచ్చిన బిల్లు చూసి ఆ అబ్బాయిల గుండె గుబేలుమంటుంది. తాము మోసపోయామని వారు అర్థం చేసుకునే లోపే జేబు లేకుంటే బ్యాంక్ ఖాతాలోని నగదు మొత్తం ఖాళీ అయిపోతుంది. తమకు జరిగిన నష్టాన్ని వివరించేందుకు వారు పోలీసులను ఆశ్రయిస్తారు. పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఇక ఓవైపు ఈ కేసు దర్యాప్తు జరుగుతూనే ఉంటుంది. మరోవైపు ఈ డేటింగ్ యాప్ ద్వారా అమాయక జీవులు ప్రతిరోజు బలవుతూనే ఉంటారు. అయితే ఒకే అమ్మాయి 3 అబ్బాయిలను ఇలా డేటింగ్ యాప్ ద్వారా మోసం చేయడం గమనార్హం. ఈ యాప్ల ద్వారా కనెక్టివిటీ అయ్యే అందమైన మహిళలకు 20 నుంచి 30% మేర కమిషన్ అందుతుందని తెలుస్తోంది. ఇక హోటళ్లలో బిల్లులు చెల్లించకుంటే మాత్రం బౌన్సర్లతో దాడి చేయిస్తున్నారని అబ్బాయిలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.